సందేహాత్మక సమస్యలకు సందేశాత్మక సమాధానాలు అని ఈ బైబిల్ ప్రశ్నావళికి మీ అందరికీ కూడా క్రీస్తు నామములో ఆహ్వానాన్ని తెలుపుకుంటూ మన మధ్య ఉన్న ప్రశ్నల్లోనికి వెళదాం. మొదటి ప్రశ్న తెర మీద చదువుకుందాం ప్రియులారా. ప్రశ్న: ప్రభు పేరిట వందనాలని, అలాగే ఆత్మీయ తండ్రి గారికి నా వందనాలు. నా పేరు కృపాకర్, కడప జిల్లా కలవపాడు మండలం, చిన్న పల్లెటూరు. అన్నయ్య మాది. ఈ మధ్య ఒక సాంగ్ రాసి ప్రోమో రిలీజ్ చేశాము. అన్నయ్య రిలీజ్ చేసే ముందు మిమ్మల్ని సంప్రదించి పర్మిషన్ అడిగి రాసిన సాంగ్ వాక్యానుసారంగా ఉన్నదో లేదో అని అడిగి రిలీజ్ చేయాలని అనుకున్నాను, కానీ భయంతో అడగలేకపోయాను. పెద్దవారు కదా, బీఓయూఏ అంటే ప్రపంచ స్థాయిలో ఉన్న సంఘం వారితో నేను మాట్లాడే స్థాయి నాకు లేదు అని భయపడ్డాను. మరలా ఆలోచించి తెలియజేయటం మంచిది, పర్మిషన్ తీసుకొని రిలీజ్ చేయటం మంచిది అని ఆలోచించాను. డాడీ మాటలు వింటూ, అలాగే మీ మాటలు, జాన్సన్ అనే మాటలు వింటూ, జాన్సన్ అని రాసిన సాంగ్స్ వింటూ అన్నయ్య నాకు రాయటానికి స్ఫూర్తి. లోకంలో తిరుగుతూ డ్యాన్సులు వేస్తూ డ్యాన్సర్ అవ్వాలి అనుకున్నాను. నేను డాడీ మాటలకు సరెండర్ అయ్యాను. అలాగే మా ఊరి ఆత్మీయ సోదరుడు డాడీ చెప్పిన మాటలు చెబుతూ దేవునిలో నడిపిన ఆ సోదరునికి నా వందనములు. అలాగే జాన్సన్ అని రాసిన నీకు ఇష్టమైనది కావాలి దేవునికి అనే సాంగ్ విన్నప్పుడు దేహాన్ని దేవునికి ఇవ్వాలి అని, తండ్రి పనికి దేహాన్ని అర్పించాలని తెలుసుకున్నాను. మీరు పర్మిషన్ ఇస్తే డాడీ ఫొటోస్, మీ ఫొటోస్, జాన్సన్ అని ఫొటోస్ అన్నయ్య స్ఫూర్తితో వేసుకుంటాను. అన్నయ్య, మీ పర్మిషన్ లేకుండా ప్రోమోలో పెట్టినందుకు నన్ను క్షమించండి. పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకున్నా బీఓయూఏనే నా బ్రతుకుకు అర్థం తెలిపింది. పర్మిషన్ ఇచ్చారని సంతోషించి ఇవ్వలేదని బీఓయూఏని వదులుకోవటం, తప్పుగా మాట్లాడటం చేయలేమన్నయ్య. ఎందుకంటే అన్నయ్య, యేసుక్రీస్తుతో యోహాను 6:68 సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదము, నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు. ఒక్క మన బీఓయూలో మాత్రమే నిజమైన వాక్యాన్ని, సత్యవాక్యాన్ని బోధించగలరు. మన సంఘం కాదని ఎక్కడ వాక్యాన్ని విన్నా నిత్యాగ్నిదండానికి వెళ్ళిపోతానన్న సత్యం నాకు తెలుసు. సాంగ్ ప్రోమో పాడించిన ఫుల్ పాట పంపిస్తున్నాను అన్నయ్య. ఇంతగా రాసినందుకు నన్ను క్షమించండి. ఇందులో తప్పుగా అడిగితే, తప్పు రాసి ఉంటే క్షమించండి. ఓకే నాన్న కృపాకర్, నువ్వు రాయడం తప్పు కాదు, అడగడం తప్పు కాదు. పాటను రచించటం, దాన్ని ప్రోమో రిలీజ్ చేయడం కూడా తప్పు కాదు. ఒక విషయాన్ని గమనించండి. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ అంటే అదొక బ్రాండ్. దేనికి? గొప్పలకు, పేరు ప్రఖ్యాతులకు బ్రాండ్ కాదు. బైబిల్ని, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించే సంఘంగా, ఆ సంఘం ద్వారా నడుపబడే ఒక పెద్ద విద్యాలయంగా, విశ్వవిద్యాలయంగా పేరుగాంచిన దానిలో బ్రాండ్ అంతే. ప్రజలు ఏదో ఒక రకంగా అనుకుంటూ ఉంటారు కనుక వారి మాటలు నువ్వేమీ పట్టించుకోవద్దు. మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించడానికే మేము ఎప్పుడూ ఉన్నాం. కాకపోతే మీరు బీఓయూఐ అనే పదాన్ని వాడినప్పుడు కానీ, లేదా తండ్రి గారి ఫోటోలు కానీ, మా ఫోటోలు కానీ వేయటం తప్పు కాదు. దాన్ని వేసేటప్పుడు ఆ పాట గొప్ప స్థాయిలో ఉండాలన్నదే మా ఆశ. మీరు నిజంగా సత్యానికి కట్టుబడి మీరున్నారు అనడానికి నువ్వు చెప్పిన ఆ చివరి మాట చాలా నచ్చింది. ఈరోజు చాలామంది అటువంటి భావనల్లో లేరు నాన్న. ఎందుకంటే పదవిస్తే ఒకలా, పదవి ఇవ్వకపోతే మరొకలా, అలా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో బీఓయూఐ మీద అలుగుతూ పోస్టులు పెడుతూ, వీడియో పోస్టులు పెట్టేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కారణం, దాని వెనక సరైన కారణం ఉండదు. మేమేదో చేశాం, ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు చేశాం, కానీ మాకు గుర్తింపు లేదు, ఇవ్వలేదు అంటే ఎవరు గుర్తించాలని మీరు అనుకుంటున్నారు చెప్పండి? మిమ్మల్ని గుర్తించాల్సింది పరలోకమందున్న తండ్రి, రహస్యమందు చూచుచున్న తండ్రి. మనుషుల మెప్ప మీకు కావాలి? పదవులా మీకు కావాలి? ఈరోజు ఏ వ్యక్తి అయితే, ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి వీడియో పోస్ట్ పెట్టాడు, ఆయన
నేను బీఓయూఐలో ఎన్నో చేశాను, దానికి నేను మోసపోయాను, లేదంటే తన బాధ ఏదో వెళ్ళగొక్కున్నాడు. అనతి కాలంలో కొద్ది రోజుల్లోనే మరలా మరొక వీడియో పెట్టాడు ఆయన. తండ్రి గారు నన్ను క్షమించండి, అన్నయ్య గారు మమ్మల్ని క్షమించండి. ఎందుకు తొందరపాటుతనంతో పెట్టటం? అంటే ఆవేశంతో, అనాలోచితంగా ఎవరో ప్రేరేపించటం వల్ల తొందరపడి బురద జల్లాలనే ప్రయత్నం కొంతమంది చేస్తుంటారు. అది సర్వసాధారణం. ఎందుకంటే నిందలు వేసేవారు, బురద చల్లేవారు, అవమానకరంగా మాట్లాడేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. దానికోసం మేము ఎప్పుడు భయపడం, ఆలోచించం. దాని గురించి తీవ్రంగా ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. కారణం, దేవుని యందు ముందుకు వెళుతున్నప్పుడు అనేక మంది వ్యతిరేకిస్తూ ఉంటారు. యేసును వ్యతిరేకించారు, అపోస్తులను వ్యతిరేకించారు, ప్రవక్తలనైతే కొట్టి చంపారు. ఇలా మనుష్యుల యొక్క విధానం ఎలా ఉంటుంది అంటే, తమ మాట వింటే ఒకలా, తమ మాట వినకపోతే మరొకలా. ఒక విషయాన్ని గమనించండి, సంఘంగా మేము బీఓయూఐగా ఎప్పుడైనా ఒక వ్యక్తిని ఒక స్థాయిలో కూర్చుండబెట్టాము, లేదంటే పెట్టాలి అనుకుంటున్నాము అంటే అతడు చేసిన పనిని బట్టి, అతడు దేవుని కొరకు ఎంత త్యాగం చేశాడు, కష్టపడ్డా, వాక్యం చెప్పాడా, సేవ చేశాడా, అలాగే బైబిల్లో విద్యను అభ్యసించాడా, అభ్యసించిన తర్వాత నమ్మకంగా సేవ చేశాడా, వీటన్నిటిని పరిగణలోనికి తీసుకొని ఎవరికైనా అర్హత ఇచ్చేది. కనుక అర్హత రాని వాళ్ళు ఎవరికో ఇవ్వలేదు అంటే వాళ్ళు డిగ్రీ అయినా పూర్తి చేసుకోకుండా ఉండాలి. మీరు గమనించండి, బాధపడుతూ మాకు అవకాశాన్ని కల్పించలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళకి ఎందుకు కల్పించలేదు అంటే వారు డిగ్రీలు పూర్తి చేయలేనప్పుడు, బైబిల్ పూర్తిగా చదవలేనప్పుడు, ఏమండి, ఏమీ నేర్చుకోకుండా బయటికి వెళ్ళి ఏం చెబుతారు? నిన్ను ప్రశ్నించే వారికి నువ్వేం సమాధానం చెప్పగలవు? కనుక ఇలా పలు రకాల కారణాలతో సమయం రాలేదు కనుక మీకు ఇంకా ఎంపిక చేయటం అనేది జరగలేదు. ఆ మాత్రం దానికి అలిగి, ఆ మాత్రం దానికే కోపగించుకుని, ఏమండి, ఇవ్వనందుకు బురద చల్లి, ఆ తదుపరి కొద్ది రోజుల్లోనే మళ్ళీ మమ్మల్ని క్షమించండి అని బాధపడుతూ మరలా వీడియోలు మాట్లాడితే అవమానించబడేది మీరే. కనుక దేవుని ఎదుట మీరు అవమానించబడకుండా ఉండాలి అంటే స్థిరులు కదలని వారు అన్నాడు దేవుడు. ఎలా ఉండాలట మనం? స్థిరులను కదలని వారునై అన్నాడు. చిన్నవాడైనా మరి కృపాకర్ మాట్లాడిన మాటల్లో, మీరు మమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా, పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, మేము ఎప్పుడు కూడా ఈ సంఘాన్ని లేదంటే ఈ సత్యాన్ని విడిచిపెట్టి వెళ్ళము అని పేతురు గారు మాట కోట్ చేశాడే. ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్ళుదాము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. ఒకానొక సమయంలో యేసుని అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అపోస్తలులు మాత్రమే ఆయన దగ్గర మిగిలారు. కృంగిపోయాడా? లేదు. ఒకానొక సందర్భంలో పౌలు మాట్లాడుతూ ఏమంటాడంటే, నేను ఆసియాలో క్రీస్తు పక్షంలో ఉన్నప్పుడు ఎవ్వడూ నా పక్షాన నిలబడలేదు, అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు అని బాధపడతాను. కనుక ఇవన్నీ సర్వసాధారణంగా జరిగేవి. వచ్చారని ఎప్పుడు పొంగిపోను వద్దు, వెళ్ళిపోతున్నారని కృంగిపోను వద్దు. ఇది మనం తెలుసుకోవాలి. సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా సంఖ్యను చూచి, ఏమండి, అదేదో బలంగా అనుకోరు. ఈ మధ్య నా పిచ్చివాడు మాట్లాడుతూ, బీఓయూఐ వాళ్ళకి ఏముందంటే వాళ్ళ ఛానల్కి 50,000 మంది కదా సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటున్నారు. అంటే సబ్స్క్రైబర్స్ 1,00,000 మంది ఉంటే గొప్ప, ఏమండి? అలా అనుకుంటే అంటే ప్రజల తాలూకా సబ్స్క్రిప్షన్స్ వల్ల సత్యం అసత్యం అనేది ఆధారపడి ఉంటుంది. అంటే వాళ్ళ అంచనా చూసారు ఎలాగుందో, వాళ్ళ ఎంపిక. ఇశ్రాయేలీలు మాకు రాజు కావాలని దేవుడిని అడిగినప్పుడు, సరే రండిరా రాజుని ఏర్పాటు చేస్తాము అని దేవుడు ఇంకా వాళ్ళతో చెప్పాలనుకునే ముందు వాళ్ళు ఏమన్నారంటే, మాకు సౌలు రాజుగా నియమించండి, ఎందుకంటే ఎత్తుగా ఉన్నాడు అందరికన్నా, ఇశ్రాయేలీయులు అందరిలో బహు ఎత్తుగా కనబడుతున్నాడు, హ్యాండ్సమ్, ఏమండి, గొప్పవాడు, బలాఢ్యుడు అనుకుని వాళ్ళు ఎంపిక చేసుకున్నారు.
ఎవరి ఎంపిక అది? సరే, ఇంక వాళ్ళు ఎలాగా ఎంపిక చేసుకున్నారు కాబట్టి సౌలును కావాలని కోరుకున్నారు కనుక సరే సౌలుని మీకు రాజుగా అభిషేకిస్తున్నానని చెప్పి ప్రవక్తతో చెప్పి అభిషేకించాడు. అంటే మనుష్యుల ఎంపిక దేనిని బట్టి? బలాన్ని బట్టి, ఎత్తును బట్టి, రంగును బట్టి. ఈరోజు మనుష్యులు కులాన్ని బట్టి, ఇంకా సబ్స్క్రైబర్స్ని బట్టి. ఈరోజు ట్రెండ్ అదే కదా. వీడి వెనకాతలు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. అయితే వీడి వెనకాతలు 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఒకవేళ సబ్స్క్రిప్షన్స్ ఉన్నవాడే గొప్పవాడు అనుకుంటే నీకంటే హైందవులైన వాళ్ళు, లేదంటే ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు, ఇతర ప్రైవేట్ ఏమంటారు దాన్ని, క్రైస్తవులు కానివారు, ప్రమోషన్స్ చేసుకునేవాళ్ళు, తమ సొంతగా లబ్ధి కోసం ఛానల్స్ నడుపుకునేవారు కోట్ల మీద ఉన్నారు. వాళ్ళకైతే కోట్ల మీద, సింగర్స్కి కావచ్చు, సినిమా యాక్టర్స్కి కావచ్చు. అంటే నీకంటే బైబిల్ బోధించిన ఈ 5 లక్షల మంది లేదా 1 కోటి మంది సబ్స్క్రైబర్ల కంటే వాళ్ళు గొప్పోళ్ళనా? అంటే ఎంత వెర్రోళ్ళు వీళ్ళు. సంఖ్యను బట్టి కాదర్రా లెక్క కట్టాల్సింది, దేవుని అనుగ్రహం ఉందా లేదా. నిన్నగాక మొన్నొచ్చింది యూట్యూబ్ ఫాలోవర్స్ కాదు మీ బలం. ఆ ఫాలోవర్స్లో నీ శత్రువులైనడు కూడా ఉంటాడు, ఏం పోస్ట్ పెడతాడా మా మీద అని. సంఖ్య అంతటినీ చూచి వీళ్ళంతా మా బలం అనుకుంటే ఎలా? ఆయన మనుష్యులు మిమ్మల్ని అనుసరించటం వల్ల, ఫాలో అవ్వటం వల్ల పరలోకం ఆధారపడిందా? దేవుడు అన్నాడు బైబిల్లో, అరే నాన్న, ఎవరైతే యూట్యూబ్లో ఎక్కువ మంది సబ్స్క్రిప్షన్స్ కలిగి ఉంటారో వాళ్ళదే పరలోక రాజ్యం, వాళ్ళని నేను ఎంపిక చేసుకుంటాను అన్నాడా? సౌలు అటోళ్ళు మీరు ఎంపిక చేసుకున్నది. ఎలాంటి వాడు చివరికి సౌలు? ఇశ్రాయేలు జనాంగం అంతా 12 గోత్రాల వారు వచ్చి సౌలును మాకు రాజుగా ఏర్పాటు చేయండి మహాప్రభు అని దేవుడిని అడిగితే సరే దేవుడు కాదనకుండా వాళ్ళ మాటను కొట్టేయకుండా, మనసులో బాధ ఉన్నా, నన్ను తృణీకరించారని బాధపడుతున్నా అంగీకరించి సరే నాయన రాజుగా చేసుకోండి అన్నాడు. కానీ ఏమైంది? ఆ రాజు గొలియత్ అన్నవాడు వచ్చి దేవుణ్ణి దూషిస్తూ, ఇశ్రాయేలుని నిందిస్తూ, రోజు అపహసిస్తూ, సవాలు చేస్తున్నప్పుడు ఒక్కడు ఇశ్రాయేలీల్లో రాకపోగా ఈ ఇశ్రాయేలీలందరూ కూడా ఏరి కోరి ఎంపిక చేసుకున్న రాజు సౌలు ది గ్రేట్ ఏం చేశాడు? రోజు వాడు సవాళ్ళు వింటూ గుడారంలో కూర్చున్నాడు, సైన్యాన్ని ముందు పెట్టుకొని. చేతకానివాడు కదా, బలహీనుడు కదా. అంటే ప్రజల ఎంపిక అలాగే ఉంటుంది. ఎత్తుగా ఉన్నాడండి, బలంగా కండలు తిరిగి ఉన్నాడండి. కండలు తిరిగినాడు గొప్పోడు కాడు, ఎత్తుగా ఉన్నాడు గొప్పోడు కాడు. దావీదు చిన్నోడే, దేవుడు ఏర్పాటు చేశాడు దావీదుని. అప్పటికి ఇంకెవరికి తెలియదు. సౌలు తప్పు చెయ్యగానే రే మీ డెసిషన్స్ అన్ని రాంగ్ డెసిషన్స్, మీ నిర్ణయాలు తప్పు, సరి చేసుకోండి అని దేవుడే యాక్షన్లోకి దిగి ఏం చేశాడు తెలుసా? పిలిపించాడు సమూయేలు, వెళ్ళు నాయన, వెళ్ళి నువ్వు వెంటనే దావీదును రాజుగా అభిషేకించరు ఇశ్రాయేలు మీద, కింగ్. అప్పటికింకా గొలియాతుని చంపలేదు. దేవుడికి భవిష్యత్తు తెలుసు, ఒకని పట్టిమ తెలుసు. దావీదు యొక్క భక్తి, దావీదు యొక్క పోరాట పట్టిమి, దావీదు యొక్క శౌర్యం దేవుడు ఎరిగినవాడు గనుక అభిషేకించన్నాడు అంతే. పాపం సమూయేలు కూడా వెళ్ళి ఒక్కొక్కరిని పిలుస్తున్నాడట. యెషై పిల్లలు ఒక్కొక్కరుగా వస్తుంటే వీడేనా అనుకున్నాడట. వీడు కాదు, పోరా నువ్వు అన్నాడు. రెండోడు వచ్చాడు, వీడా ప్రభువా అని అంటున్నాడు. పాపం సమూయేలు, వీడు కూడా కాదయ్యా, నువ్వేంటి బయట చూస్తున్నావు రూపాన్ని అని అక్కడ ఒక మాట అంటాడండి. చూడండి ఆ మాట ఎక్కడుందో. ఎస్, వెరీ గుడ్. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం అండి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో అంటున్నాడు, ఆయన ఏమని మాట్లాడుతున్నారు? అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టొద్దు. సమూయేలు నువ్వు కూడా అలా తయారయ్యావా? మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని నోట్ చేసుకోండి. మనుష్యుడు ఏదైతే గొప్పదనుకుంటాడో, లక్ష్య పెడతాడో వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు. నీ ఫాలోవర్స్ ఎవరికి కావాలా? లెట్ దెమ్ గో టు హెల్. బలమా? గొప్ప. ఒరే సబ్స్క్రైబర్స్ ఎవ్వరూ లేకపోయినా POUI సత్యానికి స్టాండ్.
ఫాలోవర్స్ అందరూ అన్ఫాలో అయిపోయినా, మరలా చెప్తున్నాను, 1000 మంది అందరూ పోయి 10 మంది మిగిలిన అనుకోండి, అయినా సత్యం సత్యమే, BOE నిలబడుతూనే ఉంటుంది, క్రైస్ట్ చర్చ్ నిలబడుతూనే ఉంటుంది. 5 మిగిలిన అనుకోండి, ఏం చేస్తాడు? ఏమంటే ఏం చేయాలి? అరే సబ్స్క్రైబర్స్ అందరూ వెళ్ళిపోయారే ఎందుకంటే చాలా ఛానల్స్ గతంలో అండి, ఇప్పుడు కాదండి, 15 years 20 years బ్యాక్ నుంచి మన ఛానల్స్ చాలా ఉన్నాయి, కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు దానికి, కానీ స్ట్రైకులు పడి లేపేశారు. అంటే వీళ్ళ కోసం నేనేం చెప్పటం లేదు, కానీ ఆ ఛానల్స్ ఎప్పటి వరకు ఉంటే మిలియన్స్ మీద ఉన్నాం మనకి. ఏమండి? ఎందుకంటే మనం చూపించే పాటల కంటెంట్ ఒక మానవ బాంబులతో, ఆత్మహత్యలతో, ఇలాంటి పాటల వల్ల ఛానల్స్ స్ట్రైక్ చేసి లేపేశారు. అప్పటికి దానికి కొన్ని వేల మంది, 15 సంవత్సరాల క్రితమే 60-70 వేల మంది, 75,000 సబ్స్క్రైబర్స్ 15 years బ్యాక్. మరి ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత ఎంతమంది అయిపోయిండేవారు చెప్పండి? అవి వీళ్ళకి తెలీదు. అలాగే ఇప్పుడు వాళ్ళు ఉంటే గొప్ప, లేకపోతే గొప్ప, ఛానల్ ఉంటే గొప్ప, ఛానల్ లేకపోతే గొప్ప. ఛానల్ ఉన్నా లేకపోయినా, సబ్స్క్రిప్షన్స్ ఉన్నా రాకపోయినా, సత్యం ఎప్పుడు సత్యమే. అంటే మీరు ఎవరి మీద ఆధారపడాలి పిల్లలారా? దేవుని జ్ఞానం నేర్చుకుంటున్న మీరు ఎప్పుడు కూడా మనుష్యుల మీద ఆధారపడకండి, దేవుని మీద ఆధారపడాలి. వీళ్ళని నమ్ముకుంటారు, జనాన్ని నమ్ముకుంటారు, సంఖ్యను నమ్ముకుంటారు. ఎవడకు కావాలి ఈ సంఖ్య? వీ డోంట్ కేర్. మరలా చెప్తున్నాను, వీ డోంట్ కేర్ అబౌట్ దిస్ సబ్స్క్రిప్షన్స్. పట్టించుకోం. కారణం సబ్జెక్ట్ బైబిల్. దేవుడి మాట చదవండి. ఇప్పుడు దేవుని మాట చదవండి. ఏరా రెఫరెన్స్ వేయట్లేదు ఇంకెందనా? పడుకున్నారా? వేయండి. సమూయేలుతో ఏమని సెలవిస్తున్నాడు? మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టొద్దు సమూయేలు, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడో. నేను తోసేశాను అతన్ని. సౌలు నాకొద్దు, పిరికోడు, మనిషిని చూసి భయపడుతున్నాడు. మనుషులు పై రూపమును చూస్తారు. మనుషులు దేన్ని చూస్తారటండి? పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. హృదయం, నీ బ్రెయిన్, నీ ఆలోచన, నీ మనస్సు, అది కావాలి దేవుడికి. అక్కడ కావాలి స్థానం. సంఖ్య. ఎంతమంది సబ్స్క్రిప్షన్స్ ఉన్నారు? లేకపోయినా, సబ్స్క్రిప్షన్స్ ఉన్నా లేకపోయినా, సత్యం సత్యం ఎప్పుడు. ఇప్పుడేంటండి, అనాది కాలంగా సత్యం నిలబడుతూనే వచ్చింది. దట్ ఈజ్ బైబిల్. ఏమండి? అలాగే ఇప్పుడు బైబిల్ నమ్మే సబ్స్క్రైబర్స్ అందరూ, నమ్మే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబర్సే కదా. మరి క్రీస్తు సబ్స్క్రైబర్స్ అందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారండి. 450 crores అత్యధిక జనాభా సంఖ్య బైబిల్ ఫాలోవర్సే ఉన్నారు. ఒకవేళ బైబిల్ ఫాలోవర్స్ కాలేదనుకోండి, బైబిల్ సత్యం కాకుండా పోద్దా ఏంటి చెప్పండి? కేవలం 1 కోటి మంది నమ్మారనుకోండి, 449 కోట్లు పోయారు అనుకోండి, పోనివ్వండి. అందరూ పోయారు కాబట్టి సత్యం సత్యం కాకుండా పోతుందా? యేసుప్రభు దేవుడు కాకుండా పోతాడా? సత్యం మీద ఆధారపడేవాడు, దేవుని మెంటాలిటీ కలిగిన వారు ఇలాగే ఉంటారు. కానీ ఈరోజున్నోళ్ళు ఏమండి? ఈరోజున్నోళ్ళు సేవకులు కావచ్చు, పాటగాళ్ళు కావచ్చు, ఆటగాళ్ళు కావచ్చు, ఎవడైనా ఆ పనికిరాని సబ్స్క్రిప్షన్ కోసం. ఏమండి? ఏ రోజైనా నేను నా నోటి ద్వారా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి, మాకు డబ్బులు, మా సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ ద్వారా మాకు డబ్బులు ఇవ్వండి అని ఈ రోజైనా ప్రకటన చేశామా? ఏమండి? ఆలోచించండి. అంటే చేసి వెళ్ళి ఏదో మనవాళ్ళిగా చేసుకోవలసిన అవసరం లేదు. ఏమండి? ఇష్టం ఉంటే వస్తారు, నచ్చకపోతే పోతారు, పోనివ్వండి. ప్రజల కోసం బ్రతికేది కాదు BOUI. ఏమండి? ప్రజల కానుకల కోసం బ్రతికేది కాదు క్రైస్ట్ చర్చ్. ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, ఇచ్చేవాడు దేవుడు. ఈరోజు సంఘం ఉంది అంటే మనుష్యుల బట్టి కాదు, అది దేవుని బట్టి.
మనుష్యులు లక్ష్య పెడతారు. ఇవన్నీ ఏమి లక్ష్య పెడతారు? మీ బిల్డింగ్ ఎంత పెద్ద ఉంది, ఏమండి, మీ పేరు ఎంత గొప్పగా ఉంది, మీ దగ్గర సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, మీ ఛానల్స్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఇదే గొప్ప. మనుష్యులు లక్ష్య పెట్టేవి నోట్ చేసుకోండి. కనుక మేము ఎప్పుడూ కూడా వాటి కోసం ఆశపడం. మీరు ఆశపడకండి ఒకళ్ళు మీకు ఛానల్ ఉంటే. బైబిల్ ఇది, బైబిల్. దేవుడు చెబుతున్నాడు, మనుష్యులు లక్ష్య పెట్టే వాటిని యెహోవా అస్సలు లక్ష్య పెట్టడు. కనుక వీళ్ళు అంగీకరిస్తే ఏంటి, అంగీకరించకపోతే ఏంటి? ముందుగా చెప్పాడు, సౌలా మాకు కావాలి అన్నారు. తర్వాత దావీదు చిన్న పిల్లవాడు, ఏమంటే రోషం కలిగి యెహోవా పక్షాన నిలబడి వాడు పీక తెగ నరిగితే కుళ్ళిపోయి అసూయ పెట్టుకున్నాడు సౌలు. అలాంటోడు రాజుగా స్వీకరించి దేవుడు అంగీకరించాడు, నేను అంగీకరించాలి అనే మనస్సు లేక అసూయ, ఈటుతో చంపేయాలనుకున్నాడు. అవసరమైనప్పుడల్లా ఇప్పుడు ప్రాణం తీసేద్దామని వెంటాడాడు దావీదుని, సిగ్గులేనివాడు. అవునా? అంటే మనుష్యుల ఎంపిక ఇలాగే ఉంటుంది. కనుక దేవుడు ముందే చెప్పాడు, అరే ఎందుకురా మీరు అనవసరంగా మనుష్యులు మీకు పాలన చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? యెహోవాని నేను ఉన్నానుగా, మీకు కావలసినవన్నీ నేను ఇస్తున్నాను కదా, నేను వద్దా? చెప్పాలి, సరిచేయాలి. ఏమండి, ఈరోజు స్త్రీల సమావేశంలో కొన్ని సరిచేశాను వెళ్ళి. ఏమని హెచ్చరించాను, కొన్ని విషయాల్లో జాగ్రత్త, మీరు చేసే పనుల విషయంలో జాగ్రత్త, మీరు ఖర్చు పెట్టే డబ్బుల విషయంలో జాగ్రత్త. హెచ్చరించినప్పుడు వినాలి, లేదా పోతారు. మేము వినమన్నారు అనుకోండి, తోసేయడమే బయటికి. వినం అన్నాడు, పో. ఎవడికి భయపడేది కాదు. హేమాహేములు మహాపర్వతాలు లాంటి వాళ్ళు ఏదో ఎదిరించాలని వచ్చినా ఢీ కొట్టి పగిలిపోయారు, ఏం చేయలేక. ఇప్పటికీ చాలామంది చూస్తున్నారులేండి, ఎప్పుడు వీళ్ళు తప్పుకు దొరుకుతారా, లేదంటే ఎప్పుడు కూల్చేద్దామా, ఎప్పుడు పడగొట్టేద్దామా. వాళ్ళు అనుకుంటే జరిగేది కాదు. శత్రువులు బయట చాలామంది ఏదో చేసేయాలని, ఏదో చేద్దామని చాలా ప్రయత్నాలు చేశారు. ఏం చేశారు? నువ్వు ఢీ కొడుతుంది ఎవరినో తెలుసా? సత్యాన్ని, వ్యక్తిని కాదు, సత్యాన్ని ఢీ కొడుతున్నావు. కాబట్టి ఎప్పటికైనా నిజం వాళ్ళు తెలుసుకుంటారు, లేదా తెలిసేటట్టు దేవుడే చేస్తాడు. కానీ మీరెప్పుడు ఎవరి పక్షాన ఉండాలి? మీ ఓటు ఎవరికి చెప్పండి? మీ ఓటు మనుష్యులకి వేయకండి, మనుష్యుల పక్షాన నిలవకండి. ఎవరి పక్షాన నిలబడాలి? నేను దేవుని పక్షం అని నిలబడండి. అది గొప్ప అతిశయం. దేవుడు పొంగిపోతాడు, అరే నా పక్షం ఉన్నావు కదా నువ్వు. సత్యం పక్షాన నిలబడినవాడు గొప్పోడు, ప్రజల పక్షాన, అధికారం పక్షాన నిలబడేవాడు కాడు. మనుష్యులు దేనికి చూపిస్తారు? ఏమండి ఇతను పోస్ట్లో ఉన్నాడండి, పోస్ట్లో ఉన్నాడు కాబట్టి ఇతనికి ఏం చేయాలి? దూపం వేద్దామండి, ఫాలో అవుదామండి, పొగుడుదామండి. అందుకే చూడండి, రాజకీయ నాయకుల్ని, ఎంపీలని, మినిస్టర్ని తెగ పొగుడుతుంటారండి. ఎందుకు? వాడు ఏదైనా ఎంగిలి పారేస్తాడేమోనని. ఎంగిలి ఏదో ఆశించి. నా అంత చీప్గా దిగజారిపోకండి. దేవుని పక్షాన నిలబడేవాడు ఎలా ఉంటాడు? దేనికి తలదించని వాడుగా ఉంటాడు. సన్ ఆఫ్ గాడ్, దేవుని కొడుకు దేనికి లొంగిపోతాడు చెప్పండి? దేనికి లొంగిపోతాడు? డబ్బుకా, అధికారానికా, పదవికా? చెప్పండి. నా దేనికి లొంగనివాడు, దేనికైనా ఎదురొడ్డేవాడు, నిలబడేవాడు. అలాంటి వారుగా ఆ మనస్తత్వాన్ని తెచ్చుకోండి మీరు. ఈ సాక్ష్యాలన్నీ కూడా ఎందుకు బైబిల్లో దేవుడు రాయించాడు అంటే, నాయన మనుష్యులు ఎంపిక చేసేది కాదురా నాన్న, నేను ఎంపిక చేయాలి మిమ్మల్ని. మనుష్యులు ఏదో ఇచ్చేశారు కాబట్టి గొప్పవాళ్ళు, మనుష్యులు ఏదో మిమ్మల్ని చేసేశారు కాబట్టి రాజులు కాదు.
దేవుడు దావీదును రాజుగా చేసినట్లుగా దేవుడు ఏర్పరచుకున్న జనం, ఆయన ఏర్పరచుకున్న జనం మనమే కదా, అవునా? రాజులైన యాజక సమూహం అని పిలిచాడు కదా మనల్ని. మరి ఆయన పక్షాన్ని నిలబడతారా? నిలబడాలి. నిలబడాడండి. అలా నిలబడే క్రమంలో ఎన్నో అవరోధాలనే వస్తాయి, ఎన్నో అవమానాలనేవి వస్తాయి, ఎదురవుతాయి. నిలబడకపోతే ఎలా? బలహీనపడిపోతే ఎలా? మనకి మెప్పు, వాడబారని కిరీటం, మహిమ కిరీటం దేవుడిస్తాడు. వీళ్ళ కిరీటాలు కావాలా? వీళ్ళ మెప్పులు కావాలా? వీళ్ళ మెడల్స్ కావాలా? వీళ్ళ ఆనర్స్ కావాలా? ఏం కావాలి మనకి? మనుషులు ఇచ్చేది ఇది మనకు అక్కర్లేదండి. మనం కోరుకునేది దేవుని మెప్పు. దేవుని మెప్పు కోరుకునేవాడే నిజమైన భక్తుడు. వాడు లోకంలో దేన్ని కేర్ చేయడు. అంటే ఏదొచ్చినా అంటాడంతే. ఏదొచ్చినా నా దేవుని కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. అదండి నిజమైన భక్తి. అదండి దేవుడంటే పిచ్చి. మీరు కూడా ఆ స్థాయికి ఎదగండి పిల్లలారా. దేవుని సంఘంలోని ఆయన పిల్లలారా, ఎందులో ఎదగాలి తెలుసా? ఈ మనస్సు ఏంటి? ప్రభువుకు కలిగిన ఈ మనస్సు, అవునా? క్రీస్తుకు కలిగిన ఈ మనస్సునే మీరు కూడా కలిగి ఉండమన్నాడా? ప్రభు మనస్సు ఏంటి చెప్పండి? ఓ జనమంతా డప్పులు వాయించుకొని దండలు పట్టుకొని వచ్చేసారటండి. ఓ ఎందుకురా వీళ్ళందరూ వస్తున్నారు? కబురు అందించారు ప్రభువుకి. ఎవరో ప్రభు నిన్ను రాజుగా చేసేస్తారడు ప్రభు. వాళ్ళు నిన్ను రాజుగా చేస్తే వాళ్ళకి ఆకలి దప్పులు, వంట చేసుకోవాల్సిన పని లేదు, డాక్టర్తో పని లేదు, నువ్వు మాట సెలవిస్తే చాలా అయిపోతుంటుంది అంతా. అందుకే వస్తున్నారు దండ పట్టుకొని రాజుగా చేద్దామని. యేసుప్రభు తెలుసుకొని, రాజా నన్ను రాజుగా చేద్దాం అనుకుంటున్నారా అని ఎదురెళ్ళలేదండి వాళ్ళకి. తప్పించుకొని వాళ్ళకి కనబడకుండా దాగి ఉండెను అంటాడు చూడండి. ఎక్కడ? యోహాను సువార్త చూడండి, ఎక్కడన్నాడు? కనబడకుండా దాగి ఉండెను. ఆయన రాజుగా చేద్దామని వస్తున్నారు ప్రజలందరూ కూడా. అంటే రాజరికం ఏంటి? ఇక్కడ భూమి మీద రాజరికం కావాలా ఆయనకి? భూమి మీద సింహాసనం కావాలా? ముల్లోకాలు పుట్టక మునుపే ఆయన సింహాసనాసీనుడు, దేవుని యొక్క కుడిపార్శ్వమున మహిమలో కూర్చున్నవాడు. ఆయనకేం అవసరం? ఏమండి? కనబడకుండా వెళ్ళిపోతాడు ఆయన. యోహాను సువార్త 6వ అధ్యాయం, వెరీ గుడ్, 15వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 15 అండి. ఏమంటున్నాడు చూడండి అక్కడ. రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ముందుగా ఎరిగి వాళ్ళ నుంచి తప్పించుకొని కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాడట. ప్రజల మెప్పు కావాలా? బా మీరు రాజండి, అబ్బా మీరు నాయకులండి. చాలామంది గొప్పలకి పొగట్టలకి పోతుంటారండి. ప్రసంగం చేశారా? ప్రసంగం చేసి 100 మందిని అడుగుతారు, ఈరోజు ఎలా ఉంది ప్రసంగం? ఎలా ఉంది అక్క? ఎలా ఉంది చెల్లి? ఎలా ఉంది ప్రసంగం? అన్నయ్య ఎలా ఉంది ప్రసంగం? అంటే ఇప్పుడు నీకు వెంటనే రేటింగ్ ఇవ్వాలా? అంటే పిచ్చి. ఏం పిచ్చి ఉందన్నమాట వీళ్ళకి? పొగట్టల పిచ్చి. నీ ప్రసంగం విని నువ్వు అడిగితే ఎదుటోళ్ళు చెప్పడం కాదు, వాళ్ళే కోరి నీ దగ్గరికి వచ్చి ఏమని, అబ్బా అన్నా ఏం చెప్పావన్నా ఈరోజు వాక్యం. ఎందుకంటే వాళ్ళ మనసు నిండిపోయింది. ఆ మనసు నిండిపోతే మాటలు బయటకు వస్తాయి. ఏమని? అన్నా సూపర్ అన్న వాక్యం. వాళ్ళకు వాళ్ళుగా అనాలి. నువ్వు కోరండి, ఎలా ఉంది వాక్యం, ఎలా ఉంది వాక్యం. ఇంటర్వ్యూ చేస్తావా? ఆ మైక్ తీసుకుని వెళ్ళి వాళ్ళు ముద్దులో పెట్టు, చెప్తారు. మీలో చాలామందికి పిచ్చి ఉంది, నాకు తెలుసు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరో కూడా మీకు తెలుసు. వీళ్ళందరూ దేనికోసం పిచ్చెక్కేవాళ్ళు తెలుసా? ప్రసంగాల కోసం, అధికారాల కోసం, పదవుల కోసం, హోదాల కోసం. దేవుడివ్వాలి హోదా, దేవుడివ్వాలి అధికారం, పదవి. ఆయన దేవుని కుమారుడిగా ఉన్న పదవికి మించిన పదవి ఉంది చెప్పండి? అంతకన్నా గొప్ప పదవి ఉందా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్, ఇంకా నీచం. గొప్పవయ్యి. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, లోకానికి ఇవి గొప్ప, కానీ దేవుడికి సన్ ఆఫ్ గాడ్,
నువ్వు నా కొడుకు అయ్యా. పుట్టారు చాలామంది లోకంలో కొడుకులు. ఎందుకు కొరగాని వాళ్ళు, బాధ్యత విస్మరించి బ్రతుకుతున్న దుర్మార్గులు వాళ్ళంతా. నా కడుపుని చెడపుట్టారు వాళ్ళు, దుర్బీజులు అన్నాడు దేవుడు. వాళ్ళు దుర్బీజులు రా వాళ్ళు. నాకు పుట్టి ఎవడో పేరు చెప్పుకుంటున్నారు వాళ్ళు. బాధ. అలాంటి వాళ్ళ దేవుడు అనుకుంటాడు, ఎంపిక చేస్తాడు. ఆయన ఎంపికలో ఉండేది ఎప్పుడు కూడా బహు కొద్ది మంది, వెరీ ఫ్యూ, చాలా తక్కువ. ఆ తక్కువలో నువ్వు ఉన్నావా? మనం ఉన్నావో లేదో ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకోవాలంటే లోకంలో గొప్పలకు పోకూడదు. లోకంలో నువ్వు గొప్పలు కోరుకుంటున్నావంటే నీకు ఏది దక్కదు. వీళ్ళు గొప్పలు ఎంతకాలం ఉంటాయి చెప్పండి? మనుషులు ఇచ్చే గొప్పలు ఎంతకాలం ఉంటాయండి? మనుషులు ఇచ్చే పేరు ప్రఖ్యాతులు ఎంతకాలం ఉంటాయి? పొగిడిన మనుషులు ఏ నోటితో పొగిడారో, నిజమో అబద్ధమో తెలియకుండా నీకోసం ఒక విషయం తెలవగానే, ఒక న్యూస్ బయటికి రాగానే నిన్ను చేదరించుకుంటారు, అసహించుకుంటారు. దట్ ఈజ్ లో క్లాస్ మెంటాలిటీ. అంటే తక్కువ స్వభావం, నీచ స్వభావం వాళ్ళది. అందితే ఒకలా, అందకపోతే మరొకలా. అది మానవ నైజం. కనుక వీళ్ళు గొప్పలు పొగడ్తల కోసం నెవర్ ఎవర్ ఎప్పుడు కూడా మనుష్యుల మెప్పుల కోసం పనిచేయకండి. దేవుని మెప్పు కోసం పనిచేయండి. చాలామంది డాడీ వస్తున్నారని కానీ వెళ్ళటే లే పని చేయాలి. ఎందుకు? సిగ్గుపడండి. డాడీ మీకు పరలోకం ఇస్తాడు. డాడీ కూడా చూసి నా ఎదురుగుండా వచ్చేసరికి లెగుస్తున్నట్టే పిచ్చి కోపం వస్తుంది డాడీకి కూడా. ఎందుకు? ఎరా నన్ను చూసా లెగుస్తున్నారు ఇప్పుడు మీరు అందరూ. ఒక మనిషి మమ్మల్ని అసహించుకుంటున్నప్పుడు దేవుడు. కనుక దేవుని మెప్పును కోరడానికి ప్రయత్నం చేయండి. లోకంలో మనుష్యుల మెప్పు కాదు. కనుక కృపాకర్ నువ్వు చెయ్యి, పాటలు చెయ్యి. కానీ ఒక పెద్ద వ్యక్తి పేరు నువ్వు వాడుతున్నప్పుడు ఆ పేరుకు తగ్గట్టు నువ్వు చేయగలగాలి. పాట కూడా వినసొంపుగా ఉండని. చేయలేరని కాదు, చేయగలరు. ఆ స్థాయి, ఆ గొప్పతనం అలా నువ్వు చేసినప్పుడు మీలాంటి వాళ్ళని ప్రోత్సహించడానికి ఎప్పుడూ మేము ఫ్రంట్ లైన్ ముందునుంటాం. మేము ఎంతోమంది పిల్లలు అని మేము పాట చేసాం చూపించండి, ఓకే ప్లే చేయండి నాన్న, ప్లే చేయండి అని అంటున్నాం. ఎందుకు? మన పిల్లలు మనం ప్రోత్సహించకపోతే ఎవరండి ప్రోత్సహిస్తారు? బయటోడు పిలిచి వేదిక మీద ఓపెన్ చేస్తాడు పాట? మన పిల్లలు, సత్యాన్ని నేర్చుకున్న పిల్లలు, వాళ్ళు ప్రొజెక్ట్ చేయవలసిన బాధ్యత మనది. ఈ ప్రపంచానికి చూపించవలసిన బాధ్యత మనది. కాబట్టి మేము ఎప్పుడు మీరు మంచి కోసం ఏ ధర్మకార్యం చేసినా, ఏ గొప్ప కార్యం ప్రభు గొప్పతనం కోసం మీరు చేసినా చూపించడానికి మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మీరేదో గొప్పవాళ్ళనో, మీరేదో డబ్బులు ఇచ్చారనో ఇవ్వలేదనో. ఎందుకంటే చాలామంది ఉన్నారు, ఏమండి, ఇస్తే ఒకలా మాట్లాడతారు, ఇవ్వకపోతే మరొకలా మాట్లాడతారు. పదవి ఇస్తే ఒకలా మాట్లాడతారు, పదవి ఇవ్వకపోతే దోషించి మాట్లాడతారు. అలా మీరు ఉండకండి. అలా ఈ సంఘం ఇప్పుడు ఉండదు. ఒకరికి అధికారం పదవిని కట్టబెడుతుందంటే వాళ్ళు దానికి అర్హులనే కట్టబెడుతుంది, అనర్హులకు పీకేస్తుంది, తీసేయడమే. కనుక దేవుని పనిలో మీరు ముందుకు వెళ్ళండి. ఆయన పని కోసం సంఘంగా మా ప్రోత్సాహం ఎప్పుడూ మీకు ఉంటుంది పిల్లలారా. కానీ మంచి పక్షాన నిలబడండి. దేవుని కార్యక్రమాలను ఘనముగా గొప్పగా చెయ్యండి. మేము ఎప్పుడు అదే కోరుకుంటున్నాం. ఇంట్లో పండగ అయితే ఎలా చేస్తావు, నీ ఇంటిలో పెళ్ళి అయితే ఎలా చేసుకుంటావు, నీ ఇంటిలో శుభకార్యం అయితే ఎలా చేసుకుంటావు, అదే దేవుని కార్యక్రమం అయితే. ఏమండి, క్రైస్తవుల్లోని లోపం అదేనండి. వాళ్ళ ఇంటిలో శుభకార్యాలు, పెళ్ళిళ్ళు చూడండి ఎంత అంగరంగ వైభవంగా ఆర్భాటంతో చేసుకుంటారు. మరి సభలు పెట్టేసరికి, దేవుని కార్యక్రమాలు పెట్టేసరికి ఎందుకు పర్లేదులేండి, ఏదో తక్కువగా. చీఫ్ స్పీకర్ ఎవరున్నారు చూడండి, తక్కువ డబ్బులకు వచ్చే ఆ బ్లాక్ అండ్ వైట్ పోస్టర్లు వేద్దామండి, కరపత్రాలు ఏదో వేసేద్దామండి, పిలిచేద్దామండి, వచ్చేస్తారండి, ఏదో చిన్న స్టేజ్ కడితే చాలండి. నెవర్. అంటే వచ్చే సేవకుడు పెద్దవాడు కాబట్టి పెద్ద స్టేజ్ వేయాలనా? చిన్నవాడైతే బల్లేసి మీటింగ్ పెట్టేస్తావా? నువ్వు చెప్పాలనుకున్నది ప్రజలకు గొప్పగా చెప్పి చూపించు.
ప్రసంగికుని బట్టి కాదు స్థాయి, చెప్పే వాక్యాన్ని బట్టి స్థాయి. అంటే నువ్వు వాక్యాన్ని ఎంతగా ఎలివేట్ చేయాలనుకుంటున్నావు, గొప్పగా చూపించాలనుకుంటున్నావు. చాలామంది అలాంటి దగ్గరే రాజీ పడిపోతారండి. ఎలాంటి రాజీ? ఏదో చేస్తే చాలండి, ఏదో మీటింగ్ పెట్టామా లేదా, ఏదో సెమినార్ పెట్టామా లేదా, ఏదో మన దగ్గర డబ్బులు ఖర్చు పెట్టామా లేదా, ఏదో చేసామా లేదా అన్నది కాదు, ఎలా చేసాము అన్నది ముఖ్యం. ఎలా చేసావు? అలా మీరు ఏ రోజున ఆలోచిస్తున్నారా? నేనైతే ఎప్పుడు అలాగే ఆలోచిస్తాను. చేస్తే దేవుడి కోసం గొప్పగానే చేయాలి, అద్భుతంగానే చేయాలి, ఘనంగానే చేయాలి. ఎందుకంటే ఆయనకి మించుడు ప్రపంచంలో ఎవడున్నాడు చెప్పండి? ఆయన వాక్యాన్ని గొప్ప చేయవలసింది నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు? ఆయన వాక్యాన్ని ఘనపరచవలసిన బాధ్యత ఎవరికప్ప చెప్పాడు? మనకే. మనమే ఘనపరచాలి వాక్యాన్ని. నీ తండ్రి నువ్వు కీర్తించకపోతే, ఆ యేసుక్రీస్తును నువ్వు కీర్తించకపోతే ఎవరయ్యా కీర్తించేది? గొప్పగా చూపించాలి. అందుకే మన పాటల్లో ఎప్పుడు దేవుని గొప్పగా చూపిస్తాం, మన పనుల్లో ఎప్పుడు దేవుని గొప్పగా చూపిస్తాం, మన త్యాగాల్లో ఎప్పుడు దేవుని గొప్పగా చూపిస్తాం. ఎస్, అలాగే చూపించాలి. అలా చూపించేవాడు నిజమైన ఫాలోవర్, దేవునిని వెంబడించువాడు, క్రీస్తుని వెంబడించువాడు. కాబట్టి మీరు నిజముగా దేవుని ఘనపరచాలనుకుంటే దేవుని కార్యక్రమాలను ఘనముగా చేయండి. అలా చేస్తే మేము ఎప్పుడూ మీ వెంటే ఉంటాం, మిమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉంటాం. ఓకే కృపాకర్, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న ఏమండి, స్టాన్లీ వయసు 27, నగరం బీదర్, కర్ణాటక నుంచి. అనయ్య, BOUలో యేసుక్రీస్తు పుట్టుక గురించి మనం బేస్ చేసుకుని కొన్ని వచనాలు బైబిల్లో ఉన్నాయి. డాడీ గారు 40 సంవత్సరాల క్రితమే మనకు చూపించారు సింహగర్జనలోని, కానీ గైడ్లో కానీ అవే ఉన్నాయి. కానీ కొన్ని రోజుల క్రితం ఒక సోదరుడు మాట్లాడుతూ ఈ వచనాలు యేసుక్రీస్తు పుట్టుక గురించి కాదన్నారు. ఆ వచనాలు ఏమిటంటే అదేలండి. చాలా ప్రశ్నలు ఇవన్నీ కూడా ఒక ప్రశ్నకు సంబంధించినవి అనుకుంటారు కదా, అవునా? నాకు ఇచ్చిన వాటిలో ఆ ప్రశ్నలు ఇవన్నీ ఇంచుమించు ఈ ప్రశ్నలన్నీ ఎవరెవరు వాళ్ళ పేర్లు చదువుతున్నాడు చూడండి. ఓకే, ఫస్ట్ది అదేలండి. అంటే గతంలో ఈ దైవత్వాన్ని గురించి వచ్చిన ప్రశ్నలు, అంటే మా ప్రశ్నలు చెప్పలేదేమో అనుకుంటారని. ఓకే, మొదటి వ్యక్తి పేరు స్టాన్లీ నాన్న. ఆ రెండో వ్యక్తి పేరు ఏంటి? రెండో వ్యక్తి పేరు చూడండి, విజయ్ కుమార్. నా వయసు 35, మంచిర్యాల, బెల్లంపల్లి నుంచి అడిగారు. ఓకే, ఈయనది కూడా ఇంచుమించు అదే ప్రశ్న. ఏమంటే పునరుద్ధానుడైన దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు కానీ దేవుని పుట్టినవాడు కాడు అని హెబ్రీలో రాయబడింది. ఆ తర్వాత ప్రశ్న ఎవరిది నాన్న? ఇంకొక ఆయన, వందనాలు అన్నయ్య, నా పేరు ప్రవీణ్. విషయం, నరుని సృజించాడా, నరుని కన్నాడా? ఏమంటే ఇది ప్రశ్న, ఇది కూడా సేమ్ క్వశ్చన్. అలాగే తర్వాత ప్రశ్న జీకే కిషోర్ గద్వాల నుంచి అడుగుతున్నారు. ఓకే నాన్న, ఈతంది కూడా సేమ్ ప్రశ్న. తర్వాత సిటీ కావలి, నేమ్ కెన్నెత్ అనే సోదరుడు, ఏమంటే ఆయన కూడా సేమ్ దీనికి సంబంధించిన ప్రశ్నే. తర్వాత వందనాలనే, నా పేరు సత్య, ప్రకాశం జిల్లా, వయసు 20. ఏమండి ఈ సోదరి కూడా ఇంచుమించు దానికోసమే అడిగారు. ఓకే, అలాగే పరిశుద్ధాత్మ కోసం వీళ్ళందరికీ. కనుక ఈ ప్రశ్నలన్నిటికీ సంబంధించిన ఆల్రెడీ వివరణ ఇవ్వడం జరిగింది. అంటే మీ ప్రశ్న మేము మర్చిపోయామను, మీ ప్రశ్న చూపించలేదనో మీరు అనుకున్న అవసరం లేదు. ఇవన్నీ కూడా గతంలో ఉన్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సంబంధించి ఆల్రెడీ వివరణ ఇవ్వటం జరిగింది. ఏంటి? క్రీస్తు దైవత్వాన్ని గురించి, క్రీస్తు పుట్టినవాడా, లేదా ఆది నుంచి దేవునిలాగే ఉన్నవాడా, లేదా దేవుని నుంచి ఉద్భవించినవాడా? ఇవన్నీ కూడా పిల్లలు ఆ రోజు అడిగిన ప్రశ్నలు. కనుక వాటన్నిటికి సంబంధించిన వివరణ మీకు అనేక ఎపిసోడ్లు, ఇంచుమించు 5 ఎపిసోడ్స్లో మాట్లాడి మీకు చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వాటన్నిటినీ కూడా బాగా చూసి, ఒకవేళ ఎపిసోడ్స్ చూడకపోతే తప్పనిసరిగా అడ్మిన్ మీకు ఆ లింక్స్ అన్నీ కూడా పెడతారు. మీరు అన్నిటినీ చాలా కూలంకషంగా శ్రద్ధతో వినండి. విన్న తర్వాత సందేహం కలిగితే ప్రశ్నించండి, తప్పులేదు. ఏమండి, ప్రశ్నించడం తప్పు కాదు, తెలుసుకోవాలనుకోవడం తప్పు కాదు, కానీ తప్పు పట్టాలని ప్రశ్నించడం తప్పు. యేసుప్రభువుని అదే చేశారు. గత కాలంలో ఆయన భూమి మీద బ్రతుకున్న దినాల్లో ఆయన ఎక్కడ తప్పుకు దొరుకుతాడా అని వెతికేవాళ్ళు, ఆయన వెనక తిరిగిన వాళ్ళు చాలామంది లేకపోలేదు. కనుక తప్పులు పట్టాలని, నేరస్థాపన చేయాలని అనుకోవటం కాదు గొప్ప, నిజం తెలుసుకోవాలి అనే ఒక
ఆశ మీలో ఉండాలి. ఏది నిజం? ఎందుకంటే గలిబిలి చేసేవాళ్ళు, మిమ్మల్ని అభ్యంతరపరిచేవాళ్ళు, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా మిమ్మల్ని మభ్యపెట్టేవాళ్ళు, బైబిల్లోనున్న మాటలే చూపించి మిమ్మల్ని త్రోవ మళ్ళించేవాళ్ళు చాలామంది అయిపోయారు ఈరోజు. ఎవరు ఎంతమంది ఉన్నా మీ దగ్గర ఉందకి ఒక పవిత్రమైన గ్రంథం బైబిల్, అందులో సత్యం ఉంది. అది మీరు చదవండి. అది మీరు చదవకపోబట్టే వీటన్నిటినీ మీరు నమ్మాల్సి వస్తుంది. ఆ చదవటంలో మేము మీకు సహకరించామంతే. ఏంటి, ఇదిగో నాయన ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, అనేక ఆధారాలు, రుజువులు. యేసు ప్రభువే తాను లేచిన తర్వాతట నేను లేచాను అనడానికి రుజువులు చూపించుకున్నాడటండి ఆయన యోహాను సువార్తలో మాట్లాడుతూ. అలాగే అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో అనేక రుజువులు కనుపరుచుకున్నాడట. అంటే అప్పటికీ వాళ్ళలో చాలామంది సందేహం, ఏంటి ఇంతకీ యేసు ప్రభువేనా, సిలువేయబడి చచ్చిపోయాడు కదా ఈయనేనా, ఇలా అనుకునేవాళ్ళు, సందేహించేవాళ్ళు లేకపోలేదు. అప్పుడు రుజువులు చూపించాడు ఆయన. ఎక్కడుంది చూడండి, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం. శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారితో వారికి కనబడుతూ దేవుని యొక్క రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి, రుజువులను చూడండి, ఫుట్ నోట్లో ఏముంది, రుజువులు, ఎవిడెన్సెస్, ఆధారాలు అంటారు దాన్ని. అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. సజీవునిగా, ఎందుకంటే ఏమంటే వాళ్ళకి చూపించాలా? ఎవరికి చూపించాడు? తాను కావాలి అని తన దగ్గరకు వచ్చిన వాళ్ళకే రుజువులు చూపించారు, కానీ మిగతా ప్రపంచంలో అందరికీ రుజువులు చూపించుకోవాల్సిన అవసరత, కర్మ ఆయనకు లేదు. నమ్మడు చాలామంది. నమ్మకపోతే ఏం చేయాలి? నేను నమ్మనండి యేసుప్రభు లేచాడని. అయితే పో, నమ్మడం మానే. నేను నమ్ముతున్నాను. ఏమండి, నువ్వు నమ్మకపోతే మానేరా. నిన్ను నమ్మమని బలవంతం చెయ్యం మేము. నమ్మడానికి రుజువులు చూపిస్తున్నాం, రుజువులు. మతోన్మాదులు ఈ మధ్యన యేసుక్రీస్తు వారు పుట్టుక కూర్చొని మాట్లాడుతున్నారు. ఆ డేట్ ఆఫ్ బర్తే బైబిల్లో లేదు. ఆయన పుట్టాడని ఎలా రా మరి పండగలు చేసుకుంటున్నారు అని ప్రశ్నించే ఈ దొంగల మతోన్మాదక శక్తులకు రేపు చెంప చెళ్ళు మనిపించే ఒక సమాధానం ఇవ్వబోతున్నాం సవాలుతో. అదిగో అదే. ఏమండి, రేపు సాయంత్రం మాట్లాడతాం దీనికోసం. తన పుట్టుక తేదీయే తెలియని మనిషి, తన పుట్టుక తేదీ, మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్తే మీకు తెలియదురా. ఇక క్రీస్తు డేట్ ఆఫ్ బర్త్ నువ్వు ప్రశ్నిస్తావా? క్రీస్తు డేట్ ఆఫ్ బర్త్ నువ్వు ప్రశ్నిస్తావా? ఎప్పుడు పుట్టాడు, ఏ రోజు పుట్టాడు, వినరా? రేపు విను. రే మతోన్మాది. అంటే దేవుడంటే పడనివాడు, క్రీస్తు అంటే భరించలేనివాడు, సహించలేనివాడు, ఏదో నోటికి వచ్చింది మాట్లాడి ఆయన మీద బురద జల్లి ఏదో చెడు చేసేయాలి. ఏమండి, పుట్టలేదు, ఆయన లేడు. ఏమంటే నా ఇంట్రడక్షన్లో వేస్తుంటారు కదండి ఒక్కొక్కసారి. అసలు జీసస్ అనేవాడు మనిషి అనేనా అని అంటలేదు. అంటే ఈడు ఒప్పుకోవాలా? ఈడేదో పెద్ద సర్టిఫికెట్ ఇచ్చేవాడా యేసుప్రభు మనిషి అని చెప్పడానికి, లేదు యేసుప్రభు దేవుడు అని చెప్పడానికి? నీ సిఫారసు ఎవడు అడిగాడు? రే సన్నాసి, ఈ పనికి మాలిన వాళ్ళు సిఫారసులు అవసరమా యేసుప్రభుకి? దేవుడే సాక్షిగా నిలబెట్టాడు, నేను నా కొడుకును పంపాను, నా కొడుకును సమాధి నుంచి లేపాను, నేనున్నాను వెనక అని తండ్రే సాక్ష్యం ఇచ్చుకున్నాడు. ఈ పనికిమాల దౌర్భాగ్యుల సాక్ష్యాలు యేసుప్రభుకి అక్కర్లేదు. మన క్రైస్తవులైన వాళ్ళు అయితే కౌంటర్లు వేస్తున్నారు. ఏం కౌంటర్లు వేస్తున్నారు? ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ డిసెంబర్ 25 చెప్పడానికేమో డేట్ ఆఫ్ బర్త్ బైబిల్లో లేదు కాబట్టి దాని కౌంటర్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, మిగతావన్నీ టచ్ చేస్తున్నారు. కానీ వాడు అడిగిన దానికి సూటిగా టచ్ చేసి వాడు బ్రెయిన్ బ్లాంక్ అయిపోయే సమాధానం మీలో కొంతమందికి తెలిసే ఉండొచ్చులేండి. యేసుప్రభు ఎప్పుడు పుట్టాడు? ఇప్పుడు వీడికి కావాలన్నమాట. వీడి తేదీ ఇప్పుడు వీడికి చెప్పేయాలి.
ఈ నిన్నగాక మొన్న పుట్టాడు, వీడమ్మ నిన్నగాక మొన్న కన్నదీడిని, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం పుట్టిన యేసు ప్రభు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు వీడికి కావాలి అని. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే నమ్మవరా? మీ తాత ముత్తాతల తాత ఉన్నాడు కదా, ఆ డేట్ ఆఫ్ బర్త్ తెలుసా ఈ దౌర్భాగ్యులకి ఎవరికైనా? ఎందుకండి ఈడ ముత్తాత డేట్ ఆఫ్ బర్త్ వీడికి తెలీదు, ఈడ ముత్తాత డేట్ ఆఫ్ బర్త్ వీడికి తెలీదు. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం పుట్టిన ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు వీడికి కావాలట. చెమట్లో పట్టించేస్తాను రేపు, కంగారు పడకండి. ఎందుకంటే ఇలాంటి దౌర్భాగ్యులను క్రీస్తు జోలికి వచ్చిన వాడికి పడాలి కౌంటర్. ఈ క్రైస్తవులందరూ కూడా ఏమండి వీళ్లలో వీళ్ళు కొట్టుకు చచ్చిపోతున్నారే తప్ప, వీళ్ళందరూ సంఘటిత శక్తిగా మారి క్రీస్తు పక్షాన అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖుడు నోరు ముయించడం వీళ్ళకి చేత కాదు. ఎందుకంటే దాన్ని కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ఒక పక్క చూస్తే ప్రపంచం అంతా డిసెంబర్ 25న పండగ చేస్తుంది. మరి కొంతమంది క్రైస్తవులేనే ఆ డేట్ ఆఫ్ బర్తే తప్పు, అసలు యేసుప్రభు డిసెంబర్ 25 పుట్టలేదని వీళ్ళకి గొడవలు. అరే నాన్న, ముందు మీ మధ్యన గొడవలు ఆపండిరా. మొదటి నుంచి మనం చెప్తుంది అదే, ముందు మీరు గొడవలు పడ్డం కాదు, బైబిల్ జోలికి వచ్చినవాడు నోరు ముయ్యించో. సవాల్ అలాంటి ఎవడని వస్తే బాగుండండి సవాల్కి. మనం సవాలు చేయలేదంటారు, డిబేట్కి వెళ్ళలేదంటారు. ఏమండి ఏం చేయమంటారా? మరి ఇప్పుడు కూడా సవాలుకి పిలుస్తున్నాం కదా. నేను పబ్లిక్ మీటింగ్లో వెళ్ళే ప్రతి చోట సవాలు విసురుతున్నాను. నా ఏమంటారు దాన్ని, నా ఇంట్రడక్షన్లోనే సవాల్ ఉంది. ఎందుకైతే నా గొప్ప కోసం వేయట్లేదు, అది బైబిల్ తరపున విసురుతున్న సవాల్. BOUI పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్కి నిలబడి ఓడించు, మమ్మల్ని గెలిచేయి, బైబిల్ వదిలేస్తాను. ఏమండి ఇవి సవాళ్ళు కాదు. మరి వీళ్ళకి ఏంటి సవాళ్ళు? చెప్పాను కదా చాలాసార్లు, గంటల తరబడి కూర్చోవటం, దీనికి ఒక టేబుల్లు, మైకులు, గంటల తరబడి బాతాకాని సోది మాట్లాడి ఆ చివరకు తేలిన ఫలితార్థం ఏంటంటే శూన్యం. మరి ఎందుకు ఎంతసేపు కూర్చున్నారు? ఈ డిబేట్లు వీళ్ళకి ఇది గొప్ప, ఈ డిబేట్ చేస్తే గొప్ప. ఎవడరా డిబేట్ చేశాడు గొప్పోడని? గెలిచినోడు రా గొప్పోడు. అలా గెలిచినోడు చూపించు. డిబేట్లు చేయటం కాదు గొప్పతనం అంటే. మాట్లాడడానికి ఎవడైనా వస్తాడు, సోది మాట్లాడడానికి. మాట్లాడడం గొప్ప కాదు, ఎవడైనా మాట్లాడగలడు. నోరునోడు ఎవడైనా మాట్లాడతాడు. ఒప్పించటం, వాడి నోరు ముయ్యించాలి అంటే దాని క్రమం, ఒక పద్ధతి ప్రకారంగా ఫైట్ చేయాలి. అది తెలియక ఎవరితో పడితే వాడితో వెళ్ళిపోవడం, వాడు గ్రంథాల కోసం మాట్లాడేయడం, వీడి గ్రంథాల కోసం మాట్లాడడం, ఒకరినొకడు తిట్టుకోవటం, చివరికి 2 వర్గాల మధ్య వైరాన్ని పెట్టడం. ఈ 2 వర్గాలు ఏమంటే క్రైస్తవులు ఏమంటారండి, ఏదో పోస్ట్ పెట్టగలరు తప్పించి ఏమండి కొట్టడానికి వెళ్ళరు కదా. కానీ అవతలోళ్ళు పోస్టుతో పాటు ఏమండి నీ పోస్ట్ పీకేయడానికి వస్తాడు ఇంటికాడు. అలాంటి దేశంలో ఉన్నావు నువ్వు. మరంటప్పుడు నోరు ఎలా పెట్టుకోవాలి? నోరు కంట్రోల్లో పెట్టుకొని శత్రువుని ఎలా జయించాలి తెలివిగా అన్నది ఆలోచించాలి. ఏ ప్రణాళిక ఏది లేకుండా ఏది పడితే అది మాట్లాడేసి, వర్గాల్ని రెచ్చగొట్టేసి, ఇతర గ్రంథాల జోలికి పోయి ఇష్టానుసారంగా మాట్లాడి అవమానించి తీవ్ర క్షమాపణలు చెప్పుకున్నారండి. క్షమాపణలు ఏంటంటే, నా మాటల విధానంలో హైందవ సోదరులు ఏమైనా బాధపడి ఉంటే ఐఎమ్ సారీ, చేతులు దండం పెట్టి మరి. ఇస్లాం సోదరులు, ముస్లిం సోదరులు ఏమైనా నా మాటల వాళ్ళు గాయపడి ఉంటే నేను 2 చేతులు ఎత్తి నమస్కరించి క్షమాపణ పెడుతున్నాను. ఎందుకు ఆ సిగ్గులేని పని? దీనికి డిబేట్ అంటారా? రెచ్చిపోయి చెలరేగిపోయి ఏమంటే మళ్ళీ తిరిగి మనల్ని అంటారు, ఒరే మీరు మీసాలు తిప్పుతారు, తొడగొడతారు, నీకు ఎలాగా మీసం లేదు, తొడ లేదు, కొట్టవు తెప్పవు, పోనీ గెలిచొస్తావంటే అది లేదు. ఏమండి పోనీ గెలిచైనా వచ్చావంటే తిరిగి క్షమాపణలు చెప్తా ఇష్టానుసారంగా వాగేసి. వాళ్ళందరూ నిన్ను తనడానికి చంపడానికి వస్తే, నా సోదరులారా, మీ గ్రంథం కోసం నేను తప్పుగా మాట్లాడి ఉంటే, మీ గ్రంథంలో ఉన్న స్త్రీల గురించి నేను తప్పుగా మాట్లాడి ఉంటే దయతో నన్ను మన్నించండి. చూడండి, ఉంటాయి సోషల్ మీడియాలో ఉంటాయి, చూడండి. ఇదా డిబేట్ అంటారు? తిట్టించుకొని తిరిగి వాళ్ళ కాళ్ళకు లోపడిపోవడమా? చివరికి ఆడదానికి కూడా లోపడిపోయిన వాళ్ళు ఉన్నారండి. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళకు కూడా క్షమాపణలు చెప్పిన ఏమన్నా చేతకాని వాళ్ళు అనకూడదు.
పనికిమాలి మతోన్మాదుల్లో ఆడవాళ్ళు కూడా రెచ్చిపోయి నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పారండి. చేతకాని చవటలో ఆడదానికి కూడా క్షమాపణ చెప్పావు నువ్వు? ఆలోచించండారా, ఈ సమాజానికి ఏమండి తెలివి లేదో. ఆయన మనం బ్రతుకుతున్నది ఈ సమాజం కోసమా, వీళ్ళ మెప్పు కోసమా? నా ఆయన మెప్పు. ఎప్పుడూ కూడా క్రైస్ట్ చర్చ్ BOUI మనుష్యుల మెప్పు కోసం పని చేయదో. దేవుని అనుగ్రహం, దేవుని మెప్పు. మీరు పొగిడితే అంత, పొగడపోతే అంత. మీరు మెచ్చుకుంటే అంత, మెచ్చుకోపోతే అంత. మనుష్యుల తుచ్చమైన మెప్పుల కోసం కకృతపడే కాదు BOUI. దేవుని పిల్లలారా, కనుక వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, ఏదో పిచ్చివాగుడు వాగుతుంటారు. ఆ వాగుడికి ఎలాంటి విరుగుడు వెయ్యాలో తెలుసు మనకి. దేవుని పిల్లలారా, కనుక ఈ దుష్టులైన పనివారు కొంతమంది ఉంటారు. వాళ్ళని తెలివిగా ఎదుర్కోవడానికి ముందు నీలో ఏం కావాలి? ఐకమత్యం. చిన్నప్పుడు చదువుకున్నావు ఐకమత్యమే మహాబలం అని. 4 ఆవులు కథ చదువుకున్నావు కదా, పులి తినేసింది. మరి ఈ చక్కగా మిత్రలాభం, మిత్రభేదం, ఈ కథలన్నీ చదువుకుని ఏంటి నేర్చుకున్నారు మీరు? ఏం నేర్చుకున్నారు? బడిలో బైబిల్ అలాగే అర్థం కాలేదు, కనీసం బడిలో చెప్పిన పాఠాలు కూడా అర్థం కాలేదు. ఏంటి క్రైస్తవులు అంటే ఒకరి మీద ఒకరు శత్రుత్వం, విరోధం. మనలో మనకి పోరాటాలు అవసరమా? మనలో మనకి గొడవలు అవసరమా? మనలో మనకి కీచులాటలు, మనలో మనకి పోరాటాలు, పోటీలు, డిబేట్లు, ఛాలెంజ్లు ఎందుకర్రా అవన్నీ? అందుకే జైశాల్ గారు అన్నారే, క్రైస్తవులతో పోటీలు పడకండి, గెలిస్తే క్రీస్తు విరోధులను గెలవండి. పోనీ అలా గెలవడానికి మనం అంతా కలుద్దామర్రా, ఒక్కటిగా రెండర్రా అంటే వస్తారా వీళ్ళు? కానీ మనకు అటువంటి భేదం లేదండి. వి లవ్ ఆల్. మరలా చెప్తున్నాను, అందరినీ ప్రేమిస్తాను. అందుకే చూడండి, రేపు సెమినార్కి చూడండి, ఇతర సంస్థల వారిని, ఇతర సంఘాల నాయకులను కూడా మనం ఎందుకు పిలుస్తున్నాం? ప్రతి ఏటా సెమినార్లో, జాతీయ సదస్సులో ఇతర సంస్థలకు సంబంధించిన నాయకులు, వాళ్ళు బోధలు ఏమైనా కావచ్చు, వదిలేయండి. కానీ ఒక సంఘీభావాన్ని తెలపడానికి క్రైస్తవులంతా మనం ఒక్కటిగా ఉండాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఒక చక్కటి ప్రజల మధ్యకు ఒక సమాచారాన్ని తీసుకుని వెళ్ళడానికి మనం ఎవరెవరో కొత్త కొత్త వాళ్ళని పిలుస్తున్నాం. చివరికి ఏమండి, గతంలో ఎవరండి వచ్చారు? ఆ సోదరిమణి పేరు ఏం పేరు? హిజ్రాగా సేవ చేస్తుంది అంజలి. ఏమండి, మన ఫోన్ చేసండి అన్నయ్య, నా పుట్టినరోజు అన్నయ్య ప్రార్థన చేయండి అని, నా కోసం ప్రార్థన చేశాను. ఓకే తల్లి అని. అంటే సమాజం ఎవరిని గుర్తిస్తుంది, గుర్తించలేదని పక్కన పెట్టండి. మనకు అటువంటి తారతమ్యాలు, భేదాభిప్రాయాలు లేవో. అలాంటి సంఘం కాదు మంది. మన వాళ్ళనే వెనకేసుకొని, మన వాళ్ళని పొగిడి, మనతో అనుకూలంగా ఉన్న వాళ్ళని ఏమండి వాళ్ళ పక్షాన మాట్లాడే పక్షపాతులం కాదు మనం. అందరినీ ప్రేమతో క్షమించి, ప్రేమించి ఆదరించే వాళ్ళం. అందుకే ఎవరు కొత్త వాళ్ళు వస్తున్నారు నేను చెప్పను, మీరే చూద్దరు కానీ స్టేజ్ మీద ఎవరు వస్తున్నారండి ఈసారి అని చూద్దరు కానీ ఎవరు వస్తారు. కారణం మన లవ్. మేము ఎలాగైతే ప్రేమిస్తున్నామో ఇప్పుడు మీరు ప్రేమించగలరు. అన్నీ మర్చిపోయి క్షమించి ఈ పోటీలు, డిబేట్లు అన్నీ పక్కన పెట్టేసి వదిలేయండి. మీరు మమ్మల్ని అన్నారు, మా పిల్లలు మిమ్మల్ని అన్నారు, ఎవరెవరిని అన్నారు అన్నీ మర్చిపోయి ఒకరినొకరు క్షమించి రండి. క్రీస్తు పక్షాన మనమంతా సువార్త కోసం పోటీ పడతాం. నేను అదే కదా నినాదం ఇచ్చాను. ఏమిచ్చాను? మనలో మనం డిబేట్లు పడ్డం కాదు సోదరులారా. మనలో పోటీ దేనికి ఉండాలి తెలుసా? నువ్వు ఎంతమందిని కాపాడావు, ఎంతమందిని రక్షించావు, ఎంతమందిని క్రీస్తులోనికి నడిపించావు, అది పడదాం పోటీ. నువ్వు 10 అయితే నేను 20, నువ్వు 20 అయితే నేను 50, నువ్వు 50 అయితే నేను 100. అది పోటీ. హెల్దీ పోటీ అంటారు దాన్ని, కాంపిటీషన్. అలా క్రీస్తు సామ్రాజ్యాన్ని విస్తరింపచేయటానికి కదండి మనం అడుగులు వేయాలి ముందుకి. ఎందుకండి దొంగలు, దుర్మార్గులు, కొందరు క్రూరులైన వాళ్ళు, విరోధులైన వాళ్ళు మన మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు. రెచ్చిపోకండి మీరు పిల్లలారా, మీరు రెచ్చిపోకండి. ఎవరు తొందరపాటు చర్యలకి మీరు రెచ్చిపోకండి. ఆ రెచ్చగొడుతున్నాడు అపవాది. అరే మీరే కొట్టుకు చావండ్రా అంటున్నాడు వాడు. కానీ మీరేం చేయాలి? మనమేం చేయాలి?
ఎవరు మనకు విరోధులు కారండి. ఏదో మనల్ని తిట్టాడని, మన మీద బ్యాడ్గా పోస్ట్ పెట్టాడని, ఏమండి మన మీద వ్యంగ్యంగా మన బొమ్మలు ఏవో చేసి పెట్టాడని, యథార్థంగా దేవుని ఎదురు చెప్తున్నానండి, వాళ్ళు ఎవ్వరి మీద మాకు ఎటువంటి కోపం లేదని. ఎందుకంటే అలా కోపం పెట్టుకొని నేను మాట అంటే నా మాటకి దేవుడి దగ్గర నేను లెక్క చెప్పుకోవాలి, ఆ భయం నాకుంది. కానీ ఈ మాట నేను దేవుని ఎదుట అంటున్నాను అంటే ఎంత విశాలమైన మనస్సుతో, అన్ని కోపాలు, మమ్మల్ని అన్నవారిని కూడా మిమ్మల్ని క్షమించి మన్నించి అవి గుర్తుపెట్టుకోకుండా, ఏమండి మంచి విధానంతో మంచి మనస్సుతో రండర్రా, మనమంతా క్రీస్తు సామ్రాజ్యాన్ని విస్తరింప చేద్దాము అని కదా పిలుపునిస్తున్నాం. అలా మీరు ఎందుకు కలవకూడదు? అలా మనం ఎందుకు క్రీస్తు సామ్రాజ్య విస్తరణ కోసం ఆలోచించకూడదు, ప్రణాళికలు వేసుకోకూడదు? చెప్పండి. నువ్వు నేను ఎప్పుడు పోటీ పడదాం, ఎప్పుడు ఎవరిని ఓడిద్దాం అన్నది కాదు. క్రీస్తు కాదన్నవాడిని ఎలా ఓడించి గెలుద్దాం. నువ్వు నిలబడతావా? నిలబడు, నీకు ఫుల్ సపోర్ట్. అవసరమైతే నీకు పాయింట్స్ కూడా ఇస్తావు ఆయన కొల్లబడి చేయడానికి. నువ్వు నిలబడు, మాకు గొప్ప కావాలని కాదు, నువ్వు నిలబడు, పోని నువ్వు నిలబడి ఓడించు. ఆయన ఓడించడానికి సంపూర్ణంగా మేము నీకు మద్దతు సపోర్ట్ ఇస్తుంది క్రైస్ట్ చర్చ్ BOUI. ఏదో గొప్ప మా సంస్థకే రావాలి, మా సంఘానికే రావాలి, ఇటువంటి మాకేమీ లేవు. కానీ ముందు మనలో సఖ్యత కావాలి, ప్రేమ కావాలి, ఒకరినొకరు క్షమించుకోవటం కావాలి. క్రీస్తు అంటారు, ప్రేమ అంటారు, క్రీస్తు క్షమామయుడు, కృపామయుడు, ప్రేమామయుడు అంటారు. మా మీద మాత్రం ద్వేషం చావదు. భలే క్రైస్తువులు కదా. దేవుడికి లెక్క అప్పచెప్పుకోండి మీ మనస్సుల్లో ఏముందో. మా మనస్సులో వెరీ క్లియర్, నేను ఓపెన్గా చెప్పాను. మా మనస్సులో ఏమి లేదు. ఉంచుకున్నాం అనుకోండి, మేము దేవునికి ఉత్తరవాదులం. కాబట్టి ఇప్పటికైనా సోదరులారా, నా క్రైస్తవ సోదరులారా, నా క్రైస్తవ సంఘాలారా, ఈరోజు ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నా, దేశ పరిస్థితులు చాలా తీవ్రంగా పరిణమిస్తున్నాయి. క్రైస్తవ్యాన్ని ఉక్కుపాదంతో అణిచివేద్దామని చూస్తున్నాయి చీకటి శక్తులు. అందుకు చివరకు సినిమాలను కూడా తీసి, ఎందుకంటే నువ్వు ఎన్ని మీటింగులు పెడతావు, సినిమా తీర్చాలు ప్రజల మధ్యకి వెళ్ళిపోద్ది. మనం అనుకున్న విధానాన్ని చివరికి కోట్లు ఖర్చు పెట్టి సినిమాలను తీసి వాళ్ళు అనుకున్న సిద్ధాంతాలను ప్రజల మధ్య, సినిమా అనేది ఒక ఎలాంటిదంటే ఒక మాయ కదా. అది ఎలాంటిదంటే మత్తు లాంటిది, ప్రజల మీద పనిచేసే మత్తు. చివరికి తమ మతం అనే మత్తును సినిమా ద్వారా కూడా రుద్దాలని ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటప్పుడు క్రైస్తవ సంఘాలారా, మీరు ఎంతగా ఆలోచించాలి, ఎంతగా కలిసికట్టుగా ఒక్కటిగా ఉండి దేవుని కోసం పని చేయాలి. ప్రణాళిక ఏంటి? మనమంతా కూర్చొని, ఏమండి మనమంతా కూర్చొని సంఘాన్ని ఎలా కాపాడాలి, క్రైస్తవ్యాన్ని దేశంలో ఎలా నిలబెట్టాలి అని కదా ప్రణాళికలు వేయవలసింది మనం. కానీ నువ్వేంటి నన్ను ఎలా ఓడగొట్టాలి, నన్ను ఎలాగ కూల్చేయాలి, నా సంస్థను ఎలా సర్వనాశనం చేయాలి, నీ సంఘాన్ని ఎలా లేపేయాలి, ఇదా మీరు ప్రణాళికలు వేసేది? సిగ్గుగా లేదా? వద్దర్రా సోదరులారా, వద్దది కరెక్ట్ కాదు. నువ్వు నేను కూల్చుకుంటే కూలిపోయేది ఏంటి? నీ ఇల్లు. మనం పడగొట్టాల్సింది శత్రువు కంచుకోట. శత్రువు కంచుకోటను బద్దలు కొట్టాలి మనం. అంటే కమాన్, మీ ప్రేమ తెలివితో సకల విధములైన అనుభవ జ్ఞానముతో అంటున్నాడు. చూడండి ఆ మాట. మీ ప్రేమ తెలివితోనూ సకల ఫిలిప్పీ పత్రికలు అండి, సకల విధములైన అనుభవ జ్ఞానముతో అంతకంతకు. ఎన్నో వచ్చిన 9, 10, 7 చూడండి, 9-11 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 9-11 వచనాలు. క్రైస్తవ సోదరులారా, ఇది మనందరం కలిసి ఆలోచించవలసిన విషయం. ఏంటది? మీ ప్రేమ తెలివితో. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి సకల విధములైన అనుభవంకి వచ్చింది మనకి. క్రైస్తవులను కొట్టడం, సంఘాలను కూలగొట్టడం, క్రైస్తవ్యాన్ని అణిచేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం, సినిమా వ్యవస్థ కూడా వెళ్ళిపోయి కోట్లు ఖర్చు పెట్టైనా సరే ఇక్కడ ఈ మతాన్ని నిలబెట్టాలి, మరొక మతాన్ని కూలదొయ్యాలి అనే ప్రణాళికలు సిద్ధపరచబడుతున్నప్పుడు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని సంఘాన్ని, క్రీస్తు సామ్రాజ్యాన్ని అభివృద్ధి పరచవా సోదరా, సోదరి, నా క్రైస్తవ సేవకుడా, సంఘ కాపరి, అంతకంతకు అభివృద్ధి పరచవలనని పొందవలనని. ఇందువలన దేవునికి, మన కన్న తండ్రి అయిన దేవునికి మహిమ
స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారి. నీతి ఫలములు అంటే ఏంటి? నీతి ఫలములు ఏంటి చెప్పండి? ప్రేమ, శాంతి, సమాధానం. అవునా? అవునా? ఆత్మఫలాల్లో అవి కూడా ఉన్నాయి కదా. నీతి ఫలములు అంటే అదే కదా. మరి ప్రేమ ఎక్కడుంది? నేనంటే పళ్ళు నూరుతున్నావు, నువ్వు నన్ను కూలదోయాలని చూస్తున్నావు. మొదటే పోయింది, ఫలం పోయింది. నీతి ఫలములతో నిండుకొనిన, ఏమంటున్నాడు? నిండుకొనిన వారే క్రీస్తు దినమునకు మీలో ఏ లోపాలు లేకుండా నిష్కపటులను నిర్దోషులు కావాలనని నేను ప్రార్థన చేస్తానని పౌలు మహానుభావుడు ప్రార్థన చేస్తున్నాడండి. ఈరోజు ఈ క్రైస్ట్ చర్చ్ కూడా ఈ క్రైస్తవ్యం కోసం ప్రార్థన చేస్తుంది. ఈ దేశంలో క్రైస్తవ్యానికి ఊపిరి పొయ్యాలి. ఏమండి? మరొక పక్క క్రైస్తవ్యాన్ని ఊపిరి ఆపేయాలి అని జరుగుతున్న విశ్వ ప్రయత్నాలలో ఎలాగైనా క్రైస్తవ్యం ఈ దేశంలో ఊపిరి పొయ్యాలి అని నినదించలేవా? క్రైస్తవ సంఘమా, క్రైస్తవ సోదరా, క్రైస్తవ సోదరి, నీ డినామినేషన్తో సంబంధం లేదు, నీ ఫెలోషిప్తో సంబంధం లేదు, నీ సంస్థతో సంబంధం లేదు, నీ సంఘంతో సంబంధం లేదు, చివరకు నువ్వు చెప్పించే వాక్యంతో కూడా సంబంధం లేదు. రకరకాల వాక్యాల అది దేవుడు చూసుకుంటాడు, వదిలే. కానీ యువర్ క్రిస్టియన్, క్రీస్తు అనుచరుడు, క్రీస్తు వెంబడించే ఆయన శిష్యుడు కదా నువ్వు. క్రైస్తవుడు అయితే ఈ మాట నీ చెవిని పడాలి. పిల్లలారా, ఈ మాటను తీసుకుని వెళ్ళండి ప్రజల మధ్యకు. ఈ మాటను ప్రజల మధ్యకు మీరు తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే సంఘాలు వినాలి మన ప్రేమ ఏంటో, మన ఆప్యాయత ఏంటో. క్రీస్తు ఎదుట ఈ క్రైస్తవ్యాన్ని దేశంలో కాపాడడానికి మనం చేయవలసిన ప్రణాళిక ఏంటో తెలివితో కూడినదై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడే. ఏనాడో 2000 సంవత్సరాల క్రితం ఈ గ్రంథంలో రాయించాడు అంటే కలుపుకోవా? తమ్ముడు ఫోన్ చేసి ఉదయం అంటున్నాడు, ఒక సోదరుడు రత్నలింగాల, ఏమని? అన్నా పలానా వాళ్ళని నేను పిలుద్దాం అనుకుంటున్నాను, మీరు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తారా? నాన్న యాక్సెప్టెడ్, వెళ్ళు, పిలో అన్నాను. పిలో, వస్తాడాయన, నేను తీసుకొస్తాను, రమ్మను నాన్న, ఎవరు వద్దంటారు అంటే వి వెల్కమ్ ఆల్. అందరినీ మనం స్వీకరిస్తాం, అందరినీ అంగీకరిస్తాం. తిరిగి మమ్మల్ని దూషించిన వారిలోనైనా, మా బోధన తప్పన్నవారు ఒకళ్ళు ఎవరైనా ఉండి రావాలి అనుకున్నారు, కమాన్, వెల్కమ్. దేనికి? పోరాటం కోసం కాదు, క్రీస్తు పక్షాన మనమంతా కలిసి పోరాటం కోసం. నువ్వు నేను కొట్టుకోవడం కోసం కాదు. తర్వాత ఆలోచిద్దాం, వదిలి పక్కన పెట్టే. ఇప్పుడు అది కాదు ముఖ్యం. ఈ దేశంలో క్రైస్తవ్యానికి ఊపిరి పొయ్యాలి అంటే రా, కలు, పక్కన పెట్టే, మిగతావన్నీ పక్కన పెట్టే. నీ పోరాటాలు, నీ బోధలు, ఏమండి, వేదాలు, అదే భేదాలు అయినా పక్కన పెట్టేయండి. రా, కలు. రాగలవా? వస్తే నీలో ప్రేమ ఉంది, ఆత్మఫలం ఉంది. మేము పిలుస్తున్నాం, పిలుపునిచ్చాం, రమ్మని. ఎవరినైనా పిలుస్తున్నాం, ఎవరినైనా. యాజ్ అ హై కమాండ్ ఆఫ్ BOUI, BOUలో ఉన్నతమైన స్థానంలో ఉన్న నేను పిలుపునిస్తున్నాను అంటే ఎవరిని ద్వేషించి కాదర్రా. వి లవ్ ఆల్. అందరిని ప్రేమించి చివరికి మమ్మల్ని దూషించిన వారిని సైతం వి లవ్ దెమ్. క్రైస్తవ్యాన్ని కాపాడడం కోసం కలుద్దాం మనం. ఎందుకంటే మన తర్వాత తరాల వాళ్ళు బైబిల్ చదవాలి, సువార్త ప్రకటించాలి ఈ దేశంలో. ఎందుకంటే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం, జనసాంద్రత మన దేశమేనండి. ఇక్కడ నువ్వు ప్రకటించవా క్రీస్తుని? నువ్వు నమ్మిన క్రీస్తు ఇక్కడికి ప్రకటించవా అంటే నీతోనే సమాధి చేసేస్తావా? దానికి ఒక ప్రణాళిక కావాలి, దానికి మనందరి సహకారం. ఏదో మేము ఒక్కడమే చేస్తామని కాదు, రా అందరం కలిసి చేద్దాం. నువ్వు ముందుండు, మేము వెనుకుంటాం. నీ పేరు ముందు పెట్టుకో, మేము వెనుకుంటాం. క్రీస్తు సువార్త ఈ దేశంలో జరగాలి. మన గర్భాన పుట్టే పిల్లలు, వారి పిల్లల పిల్లలు క్రీస్తు వాక్యాన్ని ఇక్కడ ప్రకటించాలి. అందుకు ప్రణాళిక వద్దా? భారత రాజ్యాంగాన్ని రాయడానికే ఇంచుమించు ఏమండి 3 సంవత్సరాల వ్యవధి, సుమారుగా 2 సంవత్సరాల 11 నెలల చిల్లర రోజులు, ఇంచుమించు ఇంకొక నెల కలిస్తే 3 సంవత్సరాలు ఒక రాజ్యాంగాన్ని రాయడానికి ఇంత టైం పట్టిందండి అంబేద్కర్ గారికి, ఆయనతో పాటు మిగిలిన సభ్యులకు 3 years.
ఈ దేశం ఎంత పటిష్టంగా ఉందంటే దానికి కారణం ఒక గొప్ప కాన్స్టిట్యూషన్, ఎలిఫెంటైన్ కాన్స్టిట్యూషన్ మనది. మరి అలాంటిది దేశ భవిత కోసం వాళ్ళు ఆ రోజు అన్ని సంవత్సరాలు ప్రణాళికాబద్ధంగా చేశారు. ఈరోజు భవిష్యత్తులో క్రైస్తవ్యాన్ని దేశంలో కాపాడడం కోసం మనకే భవిష్యత్తు వద్దా? క్రైస్తవ సమాజమా, క్రైస్తవ సంఘాలారా, క్రైస్తవ నాయకులారా, కాపరులారా, పెద్దలారా, మీకు ప్రణాళిక ఏం వద్దా? ప్రణాళిక వేయాలి. కమాన్ వేద్దాం. ఈ మాట వింటే, ఈ మాట మీ చెవిని పడితే కమాన్ రండర్రా. పోనీ మీరు మా దగ్గరికి రావడం మీకు చిన్న చూపా? ఇన్వైట్ అస్, మమ్మల్ని పిలవండి. మీ వేదికల మీదకి అవసరం లేదు, మీతో కలవడానికి మమ్మల్ని పిలవండి, మేమే వస్తాం మీ దగ్గరికి. మాట నచ్చలేదా? అలాగైతే మేము ఏం చేయలేమండి. ఇంకెంతకన్నా ఏం చెప్పాలి చెప్పండి ప్లీజ్. అర్థం చేసుకోండి, క్రైస్తవ్యానికి దేశంలో ఊపిరి పొయ్యాలి మనమంతా. మిగిలిన ప్రశ్నలన్నీ కూడా నెక్స్ట్ సాటర్డే మాట్లాడుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.